మన మధ్య ఉంచబడి ఉంది. బల్లలో చేయబోయే ముందు ఆత్మీయ హెచ్చరికలను కోరుకుందాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, సూటిగా స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో ప్రతి వానిని సంధించే దేవుడు. అట్టి దివ్య లేఖనాలను మనం కోరుకుందాం. వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి తీసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. కలిసి చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. మరొకసారి చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు నీ పాదాల వద్దకు వచ్చినా త్రోసివేసే దేవుడు కాదు అయ్యా. నీ సన్నిధిలో ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం మీరు మాకు అనుగ్రహించారు. అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరమిచ్చే మా బంగారు తండ్రిగా మీరున్నారు. మాట్లాడే దేవుడు అయ్యా, నాతో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 16వ అధ్యాయము 18వ వచనంలో మనము మాట చూస్తూ ఉన్నాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును. సంఘం ఎవరిదంటండి? సంఘం ఎవరిది కదా? మనం ఏమంటామంటే మా చర్చి అంటాం కదా. వాడుక భాషలో ఏమంటామంటే మీ చర్చి వేరు, మా చర్చి వేరు అంటాం కదా. మనకెందుకునో ఓన్ చేసుకోవడం బాగా అలవాటు కదా. మా ఇల్లు అంటాం కదా. పుట్టింటికి వచ్చి అప్పుడప్పుడు కూతురు అంటది, అమ్మ మేము త్వరగా మా ఇంటికి వెళ్ళిపోవాలంటది. తల్లి అంటది, ఇంతకుముందు ఎక్కడున్నావు అంటది కదా. ఇంతకుముందు ఎక్కడున్నావు కదా. సో అత్తగారింటిని ఏం చేసుకుంది? కూతురు ఓన్ చేసుకుంది. మా ఇల్లు కదా, తనది ఇల్లు, తనదొక ఇల్లుగా. నిజమే, మా సంఘం నా సంఘం. అయితే వాస్తవం ఏంటంటే సంఘం ఎవరిది అంటే, సంఘం ఎవరిది? దేవునిది. బాగా గుర్తుపెట్టుకోవాలి. సంఘం ఎవరిది అన్నప్పుడు దేవునిది. మరియు పేతురు అనగా కెఫా అని పిలువబడినటువంటి, కెఫా అనగా రాయి, రాయి లాంటోడా, బండ లాంటోడా, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అని దేవుడు పేతురుకి ఒక గొప్ప ప్రామిస్ లేదా వాగ్దానం. వాస్తవంగా పేతురు జీవితాన్ని చూస్తూ ఉంటే అంత డొల్ల కనిపిస్తూ ఉంటుంది. డొల్ల అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు దేవుణ్ణి విశ్వసించే విషయంలో, చాలాసార్లు దేవుని సాక్షిగా ఉండే విషయంలో, చాలాసార్లు దేవునిని ఇతరులకు చూపించే విషయంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. ఆశ్చర్యమే, డొల్ల లాంటి మనిషే, కానీ ఈ డొల్ల లాంటి మనిషిని దేవుడు రాయిలాగా చేశాడు. ఆ తర్వాత చూస్తే పేతురు అద్భుతాలు చాలా ఆశ్చర్యం. పేతురు నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ జీవం అలా ప్రవహింపజేయటం, లేకపోతే పేతురు ద్వారా దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. మంచిది. సంఘం దేవునిది, సంఘంలో ఉన్న మనము దేవుని వారము. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. కానీ ఎందుకనో అంత్య దినాల్లో సంఘాలు తమ బాధ్యతని మర్చిపోతున్నాయి. సంఘం చేయాల్సిన పనిని చేయడంలే. సంఘం అంటే కేవలం పెద్దలని కాదు. సంఘం అంటే ఏదో కొంత బాధ్యత తీసుకున్న వాళ్ళదని కాదు. సంఘం అంటే ఎవరో కొద్ది మంది వ్యక్తులు నడిపితే మరికొంతమంది నడిచేవారు కాదు. సంఘం అంటే అందరం కూడా బాధ్యత కలిగిన వారం. సంఘము అంటే కాంక్రీట్ దిమ్మెల కాదు. సంఘం అంటే భౌతికపరమైన కట్టడాలు కాదు. అందుకే గ్రీక్లో అంటే ఆ లాంగ్వేజ్లో ఏముందంటే ఎక్లేషియా అని ఉంది. సంఘము అంటే ఏమనుందంటే ఎక్లేషియా అనే మాటకి ఏమనుందంటే పిలువబడిన వారి సమూహం, సమావేశం అని ఉంది. పిలువబడిన వారి సమావేశం లేదా సమూహాన్ని చర్చ్ అని పిలవడం జరిగింది. మనం చర్చ్ అనే మాటని ఒక భౌతికపరమైన స్థలానికి కేటాయించడానికి ప్రయత్నం చేస్తాం. కాదు, మనము లేకపోతే ఇది చర్చి కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవ్వరూ ఇక్కడ లేకపోతే ఇది మందిరం కాదు. ఎందుకనంటే మందిరము అంటే
ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి ప్రజలు ఎక్కడ ఉంటారో అదే మందిరం. ఆయన నమ్మినవారు, ఆయన విశ్వసించిన వారు, ఆయన యందు నిరీక్షించు జనులు, చెట్టు కిందున్న ఆ చెట్టే వారి సంఘం కదా. అబ్రహాము బలిపీఠాలు కట్టుకుంటూ వచ్చాడు, మస్తకి వృక్షం కింద బలిపీఠం కట్టాడు, అదే దేవుని యొక్క ఆరాధనా స్థలంగా మారింది. సింధూర వృక్షం కింద నిలబడి బలిపీఠం కట్టాడు, ఆ సింధూర వృక్షం కింద ఆ ఉన్న ప్రాంతమే దేవుని యొక్క మహిమ కలిగిన మందిరంగా ఉంది. అంటే దేవుని పిల్లలు ఎక్కడ కూడతారో, ఎక్కడ ఉంటారో అదే మందిరం. భౌతిక పరమైన కట్టడాలు ఎప్పటికీ దేవుడు కోరుకున్న మందిరం కాదు. దావీదు అన్నాడు, అయ్యా నేనేమో మంచి మందిరంలో ఉన్నాను, దేవదారు మ్రాణుల చేత చేయబడిన నగిషి చెక్కబడిన రకరకాల మందిరాల్లో నేనున్నాను. మరి నువ్వు చూస్తే, నీ యొక్క మందసం చూస్తే గుడారంలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆ గుడారాల్లో ఉంది. మరి నేనైతే రాజనగరి మందిరాల్లో ఉంటున్నాను, నీకోసం నేను మందిరం కట్టాలి అని అనుకున్నప్పుడు ఆశ్చర్యమైన దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. హస్త కృత్యమగు ఏంటంట? హస్త కృత్యమగు అంటే చేతితో కట్టే ఆలయాలలో నేనుంటానా దావీదు? హస్త కృత్యమగు ఆలయములలో నేను ఉండువాడను కాను అన్నాడు. నేను ఉండువాడను కాను. మీరు అందమైన కట్టడాలు కట్టుకోవచ్చు, కానీ ఈ మధ్య అంటే చాలా సంఘాల్లో ఏమైపోయిందంటే భౌతికపరమైన ఆస్తులు, సంఘాలకి ఆస్తులు పెంచడానికి తపన ఎక్కువైపోయింది. ఏ సంఘానికి ఆస్తులు ఎక్కువ అవుతాయో ఆ సంఘం పతనానికి వెళ్తుంది. కారణం ఏంటంటే ఆస్తుల కోసం తర్వాత రోజుల్లో భయంకరమైన గొడవలు జరుగుతాయి. ఏ సంఘానికి ఆస్తులు ఎక్కువ అవుతాయో, ఏ సంఘం ఆస్తుల మీద ఫోకస్ చేస్తుందో ఆ సంఘం భవిష్యత్తులో నిలబడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే భౌతికపరమైన ఆస్తులు ఎప్పుడూ కూడా మానవులను బలహీనంగా చేస్తాయి. కానీ పరిశుద్ధమైన జనులు ఎక్కువగా ఎక్కడుంటారో అది దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి ఘనత వస్తుంది. అంటే ఆ తర్వాత దావీదుతో దేవుడు స్పష్టంగా మాట్లాడే, దావీదు నువ్వైతే రాజ్యకాంక్ష చేత యుద్ధాలు చేసి నీ చేతితో రక్తాన్ని ఒలికించిన వానిగా ఉన్నావు. ఈ రక్తం ఒలికించిన చేతులతో నా పరిశుద్ధ మందిరాన్ని కట్టడానికి నీకు అనుమతి ఇవ్వను, కానీ నీ వంశావళిలో ఒకడికి మాత్రం నేను ఆశీర్వాదాన్ని ఇస్తా. ఏంటనంటే నువ్వు కోరావు కాబట్టి, నువ్వు నన్ను అలా చూడాలనుకున్నావు కాబట్టి, నువ్వు నన్ను అలా మహిమపరచాలనుకున్నావు కాబట్టి నీ జనాంగంలో ఒక వ్యక్తికి నేను ఆ గొప్ప అవకాశం. ఎవరనంటే సొలొమోను ఆ తర్వాత గొప్ప దేవాలయాన్ని కట్టాడు. అది మామూలు దేవాలయం కాదు. ఆశ్చర్యం ఏంటంటే దావీదు గుడారంలో మందసం ఉన్నప్పుడు దేవుని నామానికి విపరీతమైన మహిమ వచ్చింది. సొలొమోను దేవాలయం తర్వాత రోజుల్లో అనేక సార్లు AD 70లో టైటస్ చక్రవర్తి లేదు ఆ ముందు ఆ తర్వాత అనేక యుద్ధాలలో సొలొమోను దేవాలయం కూల్చబడతానే ఉంది, కట్టబడతా ఉంది, కూల్చబడతా ఉంది. ఇప్పటికీ దానిలో ఒక గోడ మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికీ కూడా యూదులు ప్రజలు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే భౌతికంగా ఒక మందిరాన్ని కట్టాలి అని వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ప్రవచనాల నెరవేర్పును వారు నెరవేర్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. వాక్యం ఏం చెప్తుంది? క్రొత్త నిబంధనను ఆధారం చేసుకున్న మన జీవితాలలో మనమే ఆయనకు నిజమైన ఆలయం, మనమే ఆయన దేవాలయం గురించి అంటే మందిరం గురించి రాస్తూ ఉదాహరణగా శరీరాన్ని ఒకటి ఉపమానంగా చెప్పడం జరిగింది. మన శరీరమే ఆయన ఆలయం అని చెప్పబడింది. రెండో చోట పరిశుద్ధులు ఎక్కడ కూడి ఉంటారో అదే ఆలయం అని చెప్పబడింది. శరీరం బాగుంటే ఆరోగ్యం, శరీరం బాగోలేకపోతే అనారోగ్యం. సంఘంలో కూడా అంతే. విశ్వాసులు బాగుండి ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఎదిగితే అది ఆరోగ్యవంతమైన సంఘం. సంఘంలో ఎప్పుడు దైవికమైన లక్షణాలు ఉండవో అది అనారోగ్యంతో ఉన్నటువంటి సంఘం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధిస్తున్న మనము ఎటువంటి సంఘంగా ఉండాలి? అసలు సంఘం యొక్క ఆవశ్యకత ఏంటో చూసి మన తర్వాత వచనంలోనికి వెళ్ళిపోవడం ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 5వ వచనం. నేను సంఘానికి రావడం అవసరమా, లేదు సంఘం నాకు అవసరమా కదా. ఈ రోజులో కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆన్లైన్లో కూడా కొంత వాక్య పరిచర్య జరుగుతూ ఉంది.
రాను రాను ప్రజలు ఏమైపోయినారంటే సంఘానికి రావడం కూడా చాలా బద్ధకం అయిపోయింది. సంఘానికి టైం ఇవ్వడం చాలా కష్టమైపోయింది. ఆ సెల్ ఫోన్ ఏదో ఒకటి పెట్టుకొని వాక్యం విందామనే తపన అలాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని మందిరానికి రావడం అనేది ఎంత ఆశీర్వాదకరమో ప్రజలు గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఏమని రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ఏమని రాయబడింది? సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఎస్, ఈ సంఘం ఆయనది. ఈ సంఘానికి ఆయన వెల చెల్లించాడు. నిన్ను నన్ను రక్షించటం ఆషామాషిగా రాలే. ఇక్కడికి వచ్చి ఏదో అనాలోచితంగానో ఎవరో పిలిస్తేనో లేకపోతే చుట్టపు చూపుగానో ఇక్కడికి రాలా. ఆయనను బలంగా ఎరిగి, ఆయన ఎవరో తెలుసుకొని, ఆయన ఏ బలియాగం చేశాడో అర్థం చేసుకొని, ఆయన కొరకు నిరీక్షించాలనే తపనతో మనందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరంట? మన హెడ్ దేవుడే. ఎందుకనంటే ఆయనే శిరస్సు. కింద 23లో ఒక మాట ఉంది, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత. అంటే ఇప్పుడు ఇలా అందామా, సంఘము ఈజ్ ఈక్వల్ టు సంపూర్ణత. సంఘము ఈజ్ ఈక్వల్ టు సంపూర్ణత. సంఘము అంటే సమృద్ధి కలిగినది అని అర్థం. సంఘము అంటే సంపూర్ణతలోనికి ఎదుగుతున్నది అని అర్థం. సంఘము అంటే దేవుని పోలికలోనికి మార్చబడుతున్న ఒక కర్మాగారము. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, ద చర్చ్ ఈజ్ ఏ హాస్పిటల్ ఫర్ సిన్నర్స్ అన్నాడు. సంఘం ఎలాంటిదంటే ఒక హాస్పిటల్ లాంటిదంట. ఈ హాస్పిటల్లో రోగులు ఎవరంటే పాపులంట. అంటే పాపులకు రోగం కలిగిన వాడు హాస్పిటల్కి పోతే ఎలాగున స్వస్థత పొందుతాడో కదా. ఇందాక తమ్ముడు నిస్సి సాల్మన్ మాట్లాడుతూ ఓ మాట చెప్పాడు. ఏంటనంటే, మనం రక్షించబడిన పాపులం అన్నాడు. రక్షించబడిన పాపులు. ఈ మాట కొంచెం కష్టంగానే ఉంటుంది. రక్షించబడిన తర్వాత ఇంకా నన్ను పాపి అంటావేంటి కదా. రక్షించబడడం ప్రథమ మెట్టే ఎక్కింది. ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. రక్షణ కార్యం నాలో జరిగింది. నేను రక్షించబడ్డాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. మొదటి మెట్టు మాత్రమే ఎక్కావు. నిచ్చెనలో మొదటి మెట్టు ఎక్కి అమ్మయ్యా నేను పైకి చేరిపోయానంటే కుదరదు. నువ్వు ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. ఆ తర్వాత విశ్వాసం, ఆ తర్వాత పరిశుద్ధత, ఆ తర్వాత నిరీక్షణ, ఇలాంటి మెట్లు, ఆ తర్వాత ప్రేమ, ఇలాంటి ఎన్నో మెట్లు ఎక్కితే కానీ నువ్వు ఆ గమ్యస్థానానికి చేరవు. అంటే సంఘం ఎప్పుడూ కూడా మనలో ఉన్న పాపాన్ని మనకు చూపించి, మనలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపి, మనలో ఉన్న పాపాన్ని అంటే స్కానింగ్ సెంటర్ అని చెప్పాలి. స్కానింగ్ సెంటర్లోకి పోతే ఎంఆర్ఐలోకి వాడు పడుకోబెట్టి లోపలికి నెడితే బాడీలో ఉన్న ప్రతిదానికి మెజర్మెంట్ ఎలాగొనొస్తుందో ఆయన సంఘం, ఆయన స్కానింగ్ సెంటర్, ఆయన వాక్యం స్కాన్ చేస్తుంది. ఆ వాక్యం స్కాన్ చేసినప్పుడు మనలో ఉన్న మచ్చ, డాగు, కల్మషం, కుళ్ళు, అసూయ, ద్వేషం, మత్సరం అన్నీ బయటకు వచ్చేస్తాయి. అవి ఏ పర్సంటేజ్లో ఉన్నాయో కూడా రిపోర్ట్ వస్తుంది. నా అసూయ పర్సంటేజ్ ఎంత? అవుట్ ఆఫ్ 100 80%. నాలో ఉన్న మదమాత్సర్యాలు 100కి 100 కదా. ప్రతిదానికి పారామీటర్స్ ఉన్నాయి, కొలమానాలు ఉన్నాయి. ఈ స్కానింగ్ సెంటర్లో దేవుని వాక్యం అనే స్కానర్ ఏం చేస్తుందంటే నీలో ఉన్న ప్రతి దానిని స్కాన్ చేస్తుంది, సరి చేస్తుంది, చక్కబెడుతుంది, మందిస్తుంది, బాగు చేస్తుంది. అందుకే అన్నాడు, ద చర్చ్ ఈజ్ ఏ హాస్పిటల్ ఫర్ సిన్నర్, నాట్ ఏ మ్యూజియం ఫర్ సెయింట్స్. ఏదో భక్తులతో నింపబడిన మ్యూజియం లాంటిది కాదు. సంఘం అంటే దేవుని యొక్క రక్తంలో నిరంతరం కడగబడుతూ ఆ పాపపు మొలకలను తుంచుకుంటూ ఆయనలోనికి సాగిపోవడం. ఎస్, సంఘం చాలా విలువైనది. సంఘం దేవునిది. సంఘంలో ఏమేమి ఉంటాయో చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఎందుకు మనం సంఘానికి రావాలి? నేను గట్టిగా ఒక 4-5 పాయింట్లు చెప్తాను, ఎక్కువ సమయం లేదు కాబట్టి. ఇందాకే చెప్పుకున్నాం, ఆయన సంఘం. ఇది ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు. నేను ఈ సంఘానికి నేను బాస్ అని అంటే నిన్ను పక్కన పెడతాడు. ఎందుకు తెలుసా? ఆయనే బాస్. నేను ఈ సంఘానికి హీరోని అంటే కుదరదు. హీరోలు జీరోలు అవుతారు. దేవుడే ఆ హీరో, దేవుడే ఆ ప్రథమ స్థానం.
దేవుడిదే ఆ ఘనత, దేవుడిదే ఆ మహిమ, దేవునిదే ఆ వైభవం. దేవుడు తప్ప ఏ మనిషి సంఘంలో హెచ్చింపబడడానికి, దేవుని మహిమను క్లెయిమ్ చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన మాత్రమే దానికి అర్హుడు. చూద్దాం, సంఘం నేను ఎందుకు రావాలి, సంఘం వలన నాకు ఒరిగేది ఏంది, సంఘంలో ఉండడం వల్ల నాకేంటి, సంఘానికి రాకపోయి ఇంట్లోకి వచ్చి టీవీలో వాక్యాలు విని కూడా నేను ఉండొచ్చును కదా. చూద్దాం, సంఘంలోనికి రావడం ఎంత ఉన్నతమైన ధన్యతో. మత్తయి సువార్త 18వ అధ్యాయము, బైబిల్ తీయగలిగిన వారు తీయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం ఏమని రాయబడింది? మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం ఏమని రాయబడింది? మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. 16వ వచనం, అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పో. 17వ వచనం, అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి ఎవరికి చెప్పాలంట? ఎవరికి చెప్పాలంట? సంఘమునకు తెలియజెప్పము. అతడు సంఘము మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనుము. ఎస్, ఒక సహోదరుని దేవుడు ఇంకో సహోదరుడు ఎందుకు ఇచ్చాడంటే, తిమోతితో పౌలు గారు చెప్తాడు, తిమోతి నువ్వు చాలా యవనస్తుడివి, నువ్వు చాలా యవనంలో ఉన్నావు, నీకు భావోద్రేకాలు ఎక్కువగా ఉంటాయి, నువ్వు దేవుని పరిచర్య చేయవలసిన వాడివి, మంచిగా చేస్తున్నావు కూడా. అయితే తిమోతి నువ్వు హెచ్చరించడంలో, తిమోతి నువ్వు గద్దించడంలో, తిమోతి నువ్వు సరిచేయడంలో నువ్వు జాగ్రత్తగా దేవునికి నమ్మకమైన పనివానిగా ఉండు అంటాడు పౌలు గారు. తిమోతి నీ యవన కాల ప్రాయాన్ని బట్టి యవనంలో సేవ చేస్తా ఉన్నావు కాబట్టి హెచ్చరించుటలో, బుద్ధి చెప్పుటలో, లేకపోతే గద్దించుటలో నువ్వు ఈ విషయాల్లో ఎక్కడ మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు. అంటే సంఘంకి రావడం వల్ల జరిగే మొదటి బెనిఫిట్ ఏంటంటే, సంఘం నన్ను సరిదిద్దుతుంది, సంఘం నన్ను సన్మార్గంలో నడిపిస్తుంది. సంఘంలో దేవుడున్నాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడడం నాకు ధన్యత, దేవుడు నన్ను సరిచేయటం నాకు ధన్యత, దేవుడు నన్ను బాగు చేయటం నాకు కలిగే ధన్యత. అంటే నేను చర్చికి ఎందుకు రావాలంటే నా బ్రతుకుని నేను డ్రైవ్ చేసుకోలేను కదా. ఉప్పుని సముద్రం మీద పడవ ఉంటుందా, పడవలో సముద్రం ఉంటుందా? ఆకలేసేటప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఆన్సర్లు రావు, నాకు కూడా తెలుసు కదా. మరలా అడుగుతా ప్రశ్న, సముద్రం మీద పడవ ఉంటుందా, పడవలో సముద్రం ఉంటుందా? సముద్రం మీద పడవ ఉంటుంది. ఒకవేళ పడవలోకి సముద్రం వస్తే, పడవలోకి సముద్రం వస్తే పడవే ఉండదు. సో మనం లోకంలో ఉన్నాం, లోకం పాపం కలిగిన వ్యవస్థలోనే ఉన్నాం, కానీ పాపం మనలోనికి రాకూడదు అంటాడు దేవుడు, రాకూడదు అంటాడు. మీరు పడవ ఎప్పుడు సముద్రం మీదే ఉంటుంది, అది రోడ్డు మీద పోనీయటానికి కుదరదు. పడవ రైలు పట్టాల మీద నడవదు, రోడ్డు మీద నడవదు, ఆకాశంలో నడవదు. పడవ చేసిందే సముద్రం మీద ప్రయాణం చేయడానికి. మంచిదే, సముద్రం కింద ఉండాలి, పడవ పైన ఉండాలి, పడవ పైన ఉండాలి, సముద్రం కింద ఉండాలి. కానీ పడవలోకి సముద్రం వస్తే ఆ పడవ నాశనం అయిపోతుంది. నా జీవితాల్లో కూడా పొరపాట్లు జరగవని ఎవరు చెప్పం, కానీ ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఆ దిద్దుబాటు క్రమం అనేది సంఘంలో ఉంది. నేను సంఘాన్ని ఎందుకు రావాలంటే, సంఘం నన్ను సరి చేస్తుంది, సంఘం నన్ను బాగు చేస్తుంది, నాలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తుంది కదా. నాలో ఉన్న లోపాలు, సంఘం నన్ను ఆదరిస్తుంది, నన్ను పోషిస్తుంది, నన్ను గద్దిస్తుంది, అవసరమైతే బుద్ధి కూడా చెప్తుంది, జాగ్రత్త కదా. ఎవరైనా గట్టిగా వాకింగ్ చెబితే ఈయన అచ్చంగా నా కోసమే చెబుతున్నాడు కదా, ఈయన నన్నే కాన్సన్ట్రేట్ చేశాడు, నన్నే చూస్తున్నాడు, నన్నే అన్నాడు, ఇలా అనుకుంటే పొరపాటు. ఎందుకంటే చెప్పేవాడిలో కూడా ఉన్నాయి బలహీనతలు, చెప్పేవాడికి వినేవాడికి కూడా ఏకకాలంలో మాట్లాడగలిగిన వాడు దేవుడు. అందుకే ఆయన వాక్యం రెండంచుల వాడి కలిగిన
ఖడ్గం. ఈ ఖడ్గం ఒక అంచు వినేవాడిని కోస్తే ఇంకో అంచు చెప్పేవాడిని కోస్తుంది. ఈ రెండంచుల వాడగలిగిన ఖడ్గం ఒక అంచు వినేవాడిని కోస్తే ఇంకో అంచు చెప్పేవాడిని కోస్తుంది. చెప్పేవాడుకి వినేవాడు లోకు అంట. ఆ సామెత ఇక్కడ వర్కౌట్ కాదు. చెప్పేవాడు లోకువే, వినేవాడు లోకువే. లోకంలో చెప్పేవాడికి వినేవాడు లోకువా, ఇక్కడ కాదు. ఎందుకో తెలుసా? ఇక్కడ చెప్పేవాడు లోకువే, వినేవాడే లోకువే. అందరూ ఆయన ధవళ సింహాసనం ముందు నిలబడి ఎవడి బ్రతుకును వాడు సరిచేసుకోవలసిన వాడే. అంతే. ఆయన పరిశుద్ధ రక్త ప్రోక్షణానుభవం కిందకు వచ్చి నేను పాపిని, నేను దరిద్రుణ్ణి, నేను దిక్కుమాలినోడిని, నా చూపు బాల, నా తలంపు బాగోలా, నా ఆలోచనలు దినమెల్లా చెడ్డవని ప్రతివాడు వాని మురికి వస్త్రములను తెచ్చుకొని సాకలివాడు రచ్చబండ దగ్గర ఎలాగున వాటిని ఉదుక్కుంటాడో మందిరం అనే రచ్చబండలో కూర్చొని నా పరిశుద్ధ దేవుడు ప్రతి మస్టు మాలిన్యం మరక చూపిస్తున్నప్పుడు ఆ మరక దగ్గర ఎక్కువగా సర్ఫ్ పెట్టి అనగా ఆయన రక్తంతో కడగబడిన అనుభవంలోనికి రావలసినటువంటి వాడను. సంఘం ఎంత గొప్పది అంటే నిన్ను నన్ను సరిచేస్తుంది. ఒకవేళ నేను సంఘానికి రాను, లేదు నన్ను పట్టించుకోని సంఘానికి పోతా కదా. మనకు కూడా ఈ మధ్య జనాభాకి ఎక్కడ గుంపులుగా జనాభా ఉంటే అక్కడికి వెళ్ళడం ఇష్టపడతా ఉన్నారు. అంటే అర్థమైందంటే ఆ చెప్పాయనికి ఈయన ఎవడో తెలీదు, ఈయనకి ఆయన పెద్ద పరిచయం ఉండదు, ఆయన దగ్గరకు రాడు, ఆయన అడగడు. ఏంటి తమ్ముడు ఎలా ఉన్నావు, వాక్యం చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా, వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నావని ఎవరు అడగరు కదా. కాపరత్వం లేదు. ఆ కనిపెట్టి ఆ ఆత్మీయతలో అడిగేవారు లేని చోటకెళ్ళి ఆ వెనక కుర్చీలో కూర్చొని ఆమెనని చెప్పి వద్దామనుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి కొంతమంది డబ్బుల కోసమే దేవుడు ఉన్నాడు అన్నట్టుగా, నేను డబ్బులు పంపించాను కాబట్టి దేవుడు ఆశీర్వాదాల మూట తెచ్చి నా నెత్తి మీద పడేస్తాడనే భ్రమాభ్రాంతిలో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాదు, సంఘానికి ఎందుకు రావాలంటే దిద్దుబాటు కోసం. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, దిద్దుబాటు మీకు అసహ్యం కదా. దిద్దుబాటు ఎలాంటిదంట? మనకెవడైనా మన లోపం చూపించి మన గనక వాడెవైనా హితబోధ చేస్తే ఎంత ఒళ్ళు మండిపోతుందో కదా. పైకి అనలేం కానీ లోపల ఏమంటామంటే నీ బతుకు చూసుకో అంటాం, నీ జీవితం చూసుకో అంటాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే నిజమైన వాక్య ఉదక స్నాన అనుభవంలో ఉన్నవాడు మాత్రమే దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన బ్రతుకుని ఆయన పరిశుద్ధ బల్ల ముందు సాగిలపరుస్తాడు, ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడు, క్షమాపణ అడుగుతాడు, యోగ్యకరంగా బలలో చేయి వేస్తాడు. ప్రియదేవుని బిడ్డ, సంఘానికి ఎందుకు రావాలంటే సంఘంలో దిద్దుబాటు ఉంది. సంఘాన్ని విడిచిపెట్టకూడదు. సంఘానికి రావాలి. నాతో ఆయన ఎవరు నిలబడ్డా దేవుడు నాతో మాట్లాడునుగాక అనుకోవాలి. అప్పుడు దేవుడు మాట్లాడిన ప్రతి మాటని తీసుకోవాలి. ఇదిగో సహోదరుడు తప్పు చేశాడు, నీకు తెలిసింది, నువ్వు వెళ్ళి చెప్పచ్చు, సహోదరుడా నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త. వినలా, ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్ళి చెప్పచ్చు. వినలా, సంఘానికి తీసుకొచ్చి చెప్పి అంటే ఎవరికి నువ్వు ఏం చెప్పినా ఆ వ్యక్తిలో మార్పు కోసం చెప్పాలి. కానీ ఆ వ్యక్తి మీద కక్షతో ఆ వ్యక్తిని చులకన చేయడానికి, ఆ వ్యక్తి బ్రతుకును రోడ్డు మీద పెట్టడానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాగు చేయడానికి మాత్రమే నీకు అర్హత ఉంది, కానీ ఎదుటివాడి జీవితాన్ని నాశనం చేయడానికి నీకు అర్హత లేదు. అంటే సంఘములో దిద్దుబాటు ఉంది, సంఘానికి వద్దాం, సరి చేసుకుందాం, వాక్య ఉదక స్నాన అనుభవంలోనికి వెళ్దాం. మొదటి మాట అయిపోయింది. రెండవది అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 10వ వచనం. రెండవది, ఒకటి సంఘంలో దిద్దుబాటు ఉంది, సరి చేసుకుందాం. రెండవ మాట అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 10వ వచనం ఏమని రాయబడింది? వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. ఎవరండి? ఏందన్నా పొద్దున్నే అన్ని సావు కబుర్లు చెబుతున్నావు అనబాకండి. అక్కడ ఉంది, నేను చెప్తున్నా. ఏంటంటే అననీయ, సప్పీరా వీళ్ళు అవిశ్వాసులా అంటే కాదు, వాక్యం ఎరగనివారా అంటే కాదు, వాక్యంలో ఎదగనివారా అంటే కాదు. వీరి డెడికేషన్ చాలా గొప్పది. ఎంత అంటే దైవజనుడు ఆ యొక్క ఉన్నతమైన పరిచర్య భారాన్ని పంచినప్పుడు తమకున్న దాన్ని ఇవ్వడానికి వాళ్ళు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు, మనం కూడా తీసుకుంటాం కదా, చాలా తీసుకుంటాం. ప్రభువా నాకు ఇది చేస్తే నీకు అది చేస్తా, నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తా కదా. చాలా, నువ్వు ఉద్యోగం ఇస్తే ప్రభువా నువ్వు చూడలేవు నా పనితనం,
నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే అసలు నీ మందిరంలోనే ఉంటా, పొరపాటును కూడా రాడు మందిరానికి మారుబావుడు కదా. ప్రభువా నువ్వు పిల్లలు ఇస్తే అసలు నా పిల్లలు ఎలా ఉంటారో తెలుసా, నీ మందిరంలోనే. అన్నా పిల్లలైనా ఏమన్నా మధ్యలో ఆయన సమయాలు అటు ఇటు పోయాడేమో, నా పిల్లలు ఆ గేటు పట్టుకుని ఆ మందిరంలోనే. అంతా అబద్ధమే కదా. వీళ్ళని షోకేసుల్లో బొమ్మల్లాగా తయారు చేసి ఆ మోడల్స్ లాగా పెట్టేస్తారు కదా. అంటే చాలాసార్లు మనకి ఏమీ లేదో అది దేవుని దగ్గర చాలా దారుణంగా అడుగుతాం. ఎలా అడుగుతామంటే ఆ లేదనే భావనలో దేవునికి ఏదైనా చేస్తానని అడ్డగోలు వాగ్దానాలన్నీ చేస్తాం. పొందుకున్న తర్వాత పొరపాటును కూడా దేవునికి అందుకే ఆయన అంటాడు మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు నా యొద్దన దొంగిలించునే ఉన్నారు అని అదొక కంటిన్యూస్ టెన్స్లో చెప్పాడు. మీరు నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మనం అడుగుతూ ఉంటాం, ప్రభువా ఏం దొంగతనం చేశాం కదా. ప్రాముఖ్యమైన 3 దొంగతనం చేస్తూ ఉంటాయి ఎప్పుడు దేవుని దగ్గర. ఒకటి, ఈ భూమి మీద చాలా విలువైనది ఏంటి అని అంటే ప్రాణం కదండి. ప్రాణం విలువైందా లేదా? సస్తే మళ్ళీ వస్తారా? రారు కదా. ఈ దేహం ఉండగానే నువ్వేమైనా చేస్తే ఆయన కోసం చేసేయి. ఎందుకంటే ఒక రోజున చేయలేని సమయం కూడా వస్తుంది. పేతురు, ఇప్పుడైతే నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతున్నావు, కానీ ఒక రోజు వస్తుంది ఏంటో తెలుసా, నలుగురు నిన్ను మోసుకుపోయే రోజు వస్తుంది. ఇది నాకు ఈ మధ్య బాగా అర్థమైంది. ఈ మధ్యకాలంలో కాళ్ళు చేతులు పనిచేస్తా ఉన్నప్పుడు మనగాళ్ళలాగా అటు ఇటు ఏడకబడితే అక్కడికి పోయారు. నేను కొండల మీదకి పరిచర్యకు పోతే ఆ కొండలేమో కొంచెం ఎత్తుగా ఉంటాయి, నేనేమో నడవలేను. అడుగు తీసి అడుగేస్తా ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది, దేవుడు వయసు ఇచ్చినప్పుడే, దేవుడు బలం ఇచ్చినప్పుడే, దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే నువ్వు దేవుని కోసం ఎంత చేయగలవో చేసేయి. ఎందుకంటే నువ్వు చేయలేని రోజు ఒక రోజు రాబోతా ఉంది, నీకు వల్లగాని రోజు ఒక రోజు రాబోతా ఉంది, నీ పనులే నువ్వు చేసుకోలేని సమయం రాబోతా ఉంది. అందుకే ఎంత చేయాలో అంత ప్రభు కోసం చేసేయి. ఎందుకంటే ఆయన సమయం ఇచ్చినప్పుడే, ఆయన బలం ఇచ్చినప్పుడే, ఆయన శక్తి ఇచ్చినప్పుడే, ఆయన జ్ఞానం ఇచ్చినప్పుడే ఏమి చేయాలనుకున్నావో, ఏమి వాగ్దానం చేశావో చేసేయి. ఎందుకంటే నీ ప్రాణమే నీ సొత్తు కాదు, ఇంక ఈ భూమి మీద ఏవి నీ సొత్తు. ఒకటి. రెండోది, కాలం చాలా విలువైనది కదండి. టైమ్ ఈజ్ ప్రెషియస్. కాలం కూడా నేను ఇప్పుడు పోయి మా అమ్మ సంకలు ఎక్కాలంటే కుదరదు, ఎందుకంటే ఎత్తి కింద వేస్తుంది బరువు తట్టుకోలేక కదా. సో నేను ముందుకు పోయేవాడినే కానీ నేను వెనక్కి పోయేవాడిని కాదు. అంటే కాలం ప్రయాణంలో నేనున్నాను. సో సమయం చాలా విలువైనది. నువ్వేమన్నా ప్రభు కోసం చేస్తే సమయం ఆయన కోసం చేయి. పాత రోజుల్లో నేను మారు మనసు పొందిన తొలి దినాల్లో ఇదే సంఘంలో వృద్ధుల సమాఖ్య ఒకటి ఉండేది. వీళ్ళు హెబ్రోన్ బ్యాగులు తగిలించుకొని యోహాను సువార్తలు చేతిలో పట్టుకొని చర్చి అయిపోగానే ఊరక వెళ్ళకూడదని ఇక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపు కరపత్రాలు పంచుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా. కరపత్రాలు పంచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కిందకి రావే కదా. ఎవరు కింద అక్క ఉంటుంది, పైన అన్న ఉంటాడు. అక్క ఫోన్ చేది, ఎంతసేపు పైన మీటింగ్ రా, ఎవరు డ్రాప్ చేస్తారు నన్ను కదా. అయిపోయింది. ఎవరికి వాళ్ళు ప్యాకేజీలుగా వెళ్ళిపోతూ ఉంటారు కదా. మరి దేవుని పని ఎవరు చేస్తారు? పాత రోజుల్లో చర్చి నుంచి ఇంటికి వెళ్తా కూడా ఖాళీగా ఉండకూడదని సువార్తలు పంచుకుంటూ వెళ్ళేవాళ్ళు, కరపత్రం పంచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున అడుగు తీసి బయట పెట్టేవాళ్ళు లేరు, అడుగు తీసి బయటకు వచ్చేవాళ్ళు లేరు. ఎండ కదా, సన్ స్క్రీములు రాసుకునే రోజుల్లో ఉన్నాం కదా. ఆ సన్ను స్క్రీను రెండు పోయే రోజుల్లో మనం ఉన్నామని గ్రహించడంలే. చాలాసార్లు దేవుని పనిని ఆయన సమయం ఇచ్చినప్పుడే, ఆయన నీకు వయసు ఇచ్చినప్పుడే, నీకు బలం ఇచ్చినప్పుడే కదా. రెండు చెప్పే, ఒకటి ప్రాణం విలువైంది వాడేసేయి, కాలం విలువైంది వాడేసేయి. మూడోది ధనం కదా. కొంతమందికి దేవుడు ఏం చేస్తాడంటే చాలా ఎక్కువ ఇస్తాడు. రోజు తినేదానికన్నా, రోజు కట్టుకునేదానికన్నా, రోజు ఉండేదానికన్నా మోర్ అండ్ మోర్, కొంచెం మోర్ కదా. ఆశ్చర్యం ఏంటంటే ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మంచిదే, ప్రతి తండ్రి తన బిడ్డలకు శ్రేష్టమైన ఇవ్వాలి. సంపాదించడం ఎప్పుడు తప్పు కాదు, సంపాదించాలి, బిడ్డలకు కూడా ఇవ్వాలి, వాళ్ళ రోడ్డు మీద పడేయకూడదు, నీ బాధ్యత అది. అయితే మోర్ ఇచ్చినప్పుడు ఎక్కువ డబ్బు ప్రజలకి, విశ్వాసులకి, ఎస్పెషల్లీ విశ్వాసులకు దేవుడు ఎక్కువ డబ్బు ఎందుకు ఇస్తాడంటే వాళ్ళ చేత ఆయన జరిగించుకోవాల్సిన పరిచర్య ఎక్కువగా ఉంది అని అర్థం. ఒకటే గుర్తు, నీకు ధనం ఎక్కువగా ఉంది అంటే కదా. యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని ఒక ఆయన ముందుకు వచ్చేసాడు. ఆయన గురించి ఏమని రాయబడింది? మిక్కిలి ధనవంతుడు. ఎవరైనా సమాధిని కొని అందులో తన కొరకు తెలుసుకున్న. చాలాసార్లు ధనం ఎక్కువ దేనికి ఇస్తాడో తెలుసా? నీ చేత జరిగించుకోవాల్సిన పనేదో ఉంది.
దేవుని పనికి నీ ధనం వాడు, అక్కడ ధనం స్టార్ట్ అవుద్ది. ఇక్కడ అకౌంట్లో ఉన్నాయి తీసి వాడితే అక్కడ అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి. ఎక్కడ? పరలోకపు ధనమే శాశ్వత ధనం, పరలోకపు ధనమే శాశ్వత ధనం. అలా అని ఇక్కడ ఉన్నదంతా పనిచేసి రోడ్డు మీదకి రమ్మని నేను అనడంలే. నీ బాధ్యతలన్నీ నెరవేర్చి, ఇక్కడ నీ బాధ్యతలన్నీ నెరవేర్చు, నిన్ను నమ్ముకున్న వారికి న్యాయం చేయి, వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేయి. ఎట్ ద సేమ్ టైం నీకు అధికంగా ఉన్నప్పుడు, అధికంగా ఇవ్వబడినప్పుడు అవి దేవుని కొరకు వాడు కదా. ఈనాడు మిషనరీ పరిచర్య లేకుండా పోయింది. పాత రోజుల్లో మిషనరీలని గుర్తుపెట్టుకొని కొండల్లో కోణల్లో పరిచర్య చేస్తున్న పేద సేవకుల్ని దత్తత తీసుకునేవాళ్ళు. దత్తత, అయ్యా నువ్వు అక్కడ పరిచర్య చేయి, నేను ఇక్కడ నిన్ను సపోర్ట్ చేస్తా అంటే ఈ రోజుల్లో ప్రస్తుతం ఆ పరిచర్యలు, ఆ విధానాలు, ఆ త్యాగాలు నాకు తెలుసు. ఒకసారి మన పూర్వీకులు ఒక పెద్ద ఉండేవారు, ఆయన ఒక మిషనరీని తెచ్చాడు. ఆ మిషనరీ నిలబడి మంచిగా చక్కగా ఉన్నాడు, బాగున్నాడు. ఈయన బాగున్నాడు, హీరోలా కనపడుతున్నాడు, ఏంటి ఈయన అని అంటే ఆయన తీసుకొచ్చి పరిచయం చేస్తా, నీ నోరు తెరువు అన్నాడు. ఆయనకు అర్థం కాల, అన్నాడు. ఆయన నోరు తెరిస్తే నాలిక సగం కొయ్యబడి ఉంది. అప్పుడు పక్కనున్న అంకుల్ చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తున్నాడని ఈయన నాలుక కోసారు, ఈయన చెవులలో ద్రావకం లాంటిది పోసారంట, అందుకే ఆయనకి వినపడదు, నాలుక కోసారు కదా. నిజంగా ఇలా దేవుని కోసం నిలబడి సేవ చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. వారిని గురించిన చింత లేదు, వారిని గురించిన బాధ లేదు, వారి అవసరాలు గుర్తెరిగే స్థితి లేదు. బాబేలు గోపురాలు కట్టుకొని మనమే ఊరేగి పైకి పోయి ఇటు నుంచి ఇటే పోదామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆ పేద సేవకులు, మిషనరీలు, లేకపోతే ఇంకా గుడ్డివారి మధ్య పరిచర్యలు చాలా జరుగుతూ ఉన్నాయి. వాటి ఎడల మన దృష్టి, మన ఫోకస్ తగ్గిపోతూ ఉంది. పైకి 3 విషయాలు చెప్పా. 1, మన ప్రాణం దేవుని కోసం ఖర్చు చేయాలి. 2, మన సమయాన్ని దేవుని కోసం ఖర్చు చేయాలి. 3, విలువగా భావించే ధనాన్ని కూడా దేవుని కోసం వాడాలి. ఎందుకనంటే అది దేవుడిది కాబట్టి. అననీయ సప్పీరాల దగ్గరకు వద్దాం. తిరిగి వెనక్కి ఇద్దరు మంచి బిలీవర్స్ చర్చిలో డెడికేషన్ చేసుకున్నారు. సేవకుడికి సమర్పణగా ఉండాలని కూడా మంచి గ్రేట్ డిటర్మినేషన్, అందులో ఇంత కూడా అనుమానం లేదు. సరే అమ్మారు, డబ్బు వచ్చింది. మూట చూడంగానే మాట మారింది కదండి. చేతిలో డబ్బు రానంత వరకు చాలా మాటలు చెప్తాం. చేతిలో డబ్బులు రాగానే ఏమేం గుర్తొస్తాయో, నడుముకు వడ్డానో కదా, ఇక చెప్పలేం కదా. అవసరాలు పెరుగుతాయి. దేవుని సేవకు మించిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, నువ్వు ఏది చెప్పావో అది చేయటం ద్వారా నువ్వు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు. బాగానే ఉంది. వీళ్ళు కొంత దాచుకున్నారు, వాళ్ళ ఇష్టం. ఏమండి, అమ్మింది వాళ్ళది, సొమ్ము వాళ్ళదే. వాళ్ళు దాచుకుంటే తప్పేంటి కదా, వాళ్ళదే దాచుకోవచ్చు. కానీ ఒక్కసారి కదా, బైబిల్లో ఉంది, దేవార్పితం అంటే అది ఎవరిదంట కదా. నా మాట అర్థమవుతుంది లేదో? దేవార్పితం అంటే అది ఎవరిదంట? దేవుడిదే కదా. అందుకే పాత రోజుల్లో ఎక్కువగా పాట పాడేవాళ్ళు. ఏంటి తెలుసా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, తర్వాత గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని. ఈ పాట అసలు పాడలేదు తెలుసు. ఈ మధ్య ఈ పాట పాడటం ఎందుకు, నా పెద్దోడిని ఆయనకి ఇవ్వటం ఎందుకు, నాకు ఈ తెప్పలేనివి కదా. పాత రోజుల్లో నేను చూశాను నా పెద్ద కొడుకు సేవకే అని చాలామంది తల్లులు అనేవాళ్ళు. చాలామంది తల్లులు ఏమన్నారు తెలుసా, నా ఇంట్లో ఒక దేవుని సేవకుడు ఉండాలి, నా ఇంట్లో నా ప్రథమ ఫలం దేవునిది, నా ప్రథమ ఫలం దేవుని సేవ చేయాలి. నేను చూశాను చాలామందిని అలాగే చేశారు. వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకుని సేవ చేసిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. వాళ్ళ తల్లులు తీసుకునే నిర్ణయం అద్భుతం. ఆ తర్వాత వాళ్ళకి చాలా ఉద్యోగాలు కూడా వచ్చాయి. వాళ్ళు ఉద్యోగాలు కూడా పోకుండా దేవుని సేవే నాకు ప్రాముఖ్యమైందని నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పెద్దవాడిని చేస్తా, వీడిని ఇంట్లో డాక్టర్ లేడు, డాక్టర్ చేస్తా. మరి రెండోవాడు ఫారిన్ పంపిద్దాం అనుకుంటున్నాము, ఇప్పటి నుంచే ఆ బ్యాంక్ లోన్లు అవన్నీ ప్లాన్ చేశాను కదా. ఒక్కళ్ళైనా నా బిడ్డ సేవ చేయాలి అంటే చదువుకొని సేవ చేయటం తప్పేం కాదు, మంచిది, ఇంకా ఎక్కువ పరిచర్య జరుగుతుంది. అయితే నీకు అసలు ఆ జీలు ఉండాలి కదా, నేను నా బిడ్డల్ని దేవునికి ఇవ్వాలనే ఆలోచన ఉండాలి కదా. సంఘం అంత్యదినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీదకి ప్రజలు, భయంకరమైనవి జరుగుతూ ఉన్నాయి. సంఘం చేయాల్సిన పని చేయడంలే, సంఘంలో సేవకులు లెగవడంలే, సంఘంలో బలమైన వారు సేవ చేయడంలే, బలమైన వారు మాకెందుకులే అని పక్కన కూర్చుంటా ఉన్నారు.
చాలాసార్లు దేవునికి రావాల్సిన మహిమ రావడంలే. అననీయ సప్పీరా ఏంటి సంగతి అని అంటే కొంచెం దాచుకున్నారు, వాళ్ళదే దాచుకోవచ్చు, కానీ ఇది దేవార్పితం అంటే నువ్వు దాని వైపు చూడకూడదు. ఇది దేవార్పితం అంటే నువ్వు దాని వైపు కన్ను కూడా వేయకూడదు. ఇది దేవునిది, అది బిడ్డైనా గొడ్డైనా ఏదైనా ఇది దేవునిది అన్నావా, అది నీది కాదు, అది నీది కాదు. అన్న ఇది దేవునిది అన్న తర్వాత తన కొడుకుని చూడండి, లేక పుట్టాడు, చాలా ప్రార్థనతో పుట్టాడు, చాలా గ్యాప్లో పుట్టాడు, చాలా అవమానాల మధ్య పుట్టాడు. ఇప్పుడు ఈ వ్యక్తి చాలా ఇంపార్టెంట్, కానీ మాట ఏంటి తెలుసా, ఈ బిడ్డ దేవుని వాడని చెప్పి అతడు పాలు మానిన వెంటనే తీసుకొచ్చి ఎక్కడ వదిలేసిందట, దేవుని మందిరంలో వదిలేసింది కదా. చాలా ఆశ్చర్యం. సమర్పించే విషయంలో అంత గొప్ప సమర్పణ అవసరం. అననీయ సప్పీరాల దగ్గరకు వద్దాం. వీళ్ళ సమర్పణలో లోపం ఉంది. కొంత తీసుకెళ్ళి దాచుకున్నారు. భార్య ఇంట్లో బాగా భర్తకు ట్రైనింగ్ ఇచ్చింది. నువ్వు ఇప్పుడు ఆయన దగ్గరకు పోతావు, ఆయన ఇంతకైనా అమ్మింది అంటాడు. నువ్వు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మార్చకుండా నవ్వుతూ అవునన్నా ఇంతకే అమ్మావు అనాలి, నువ్వు జాగ్రత్త అని చెప్పి భార్య బాగా 2-3 ప్రాక్టీసులు కూడా చేయించింది. ఈయన పంపించింది. కొంతమంది భార్యలు ఉంటారు, వాళ్ళు కొందనాలు చెప్పాలి. ఎంత బాగా భర్తలకు కీ ఇస్తారో, ఇలా ఉండాలి, అలా చేయాలి, మంచిది, తప్పులేదు. ఇదిగో మంచిగా వచ్చాడు దైవజనుడు అంటున్నాడు, ఏంది ఎంతకమ్మావయ్యా అంటే ట్రైనింగ్ అయ్యాడు కదా, అక్కడ స్పెషల్ మోటివేటర్తో ట్రైన్ అయ్యి వచ్చాడు. ఏమి నవ్వులో కూడా లోపం లేకుండా చెప్పాడు. కానీ అక్కడుంది దైవజనుడే, అక్కడుంది దేవుని ఆత్మతో నడిపింపబడేవాడే. అన్ని తెరచిన పుస్తకంలాగా దైవజనులు కనిపిస్తాయే కదా. నిజమా అనే లోపే ఆయన పడిపోయాడు. మనుషులు వచ్చారు, తీసుకెళ్లారు, పాతి పెట్టారు. ఈవిడికి డౌటు, మా ఆయన్ని మంచిగా ట్రైనింగ్ ఇచ్చి పంపించా, అబద్ధం చేతి ఎట్టుండాలంట, అబద్ధం చేతి ఎట్టుండాలంట మీకు తెలియదు కూడా, ఎందుకంటే మీకు పిడకలు చేసిన అనుభవం లేదు కాబట్టి మీరు చెప్పలేరు కదా. అబద్ధం చెబితేనంట అరచేత్తో పేడ గోడ కొడితే పిడక ఎంత బాగా అతుక్కునిద్దో అంత బాగా చెప్పాలంట అబద్ధం కదా. ఎస్, ఏం బయలుదేరింది. మా ఆయన అసలు సరిగ్గా చెప్తున్నాడా లేదా చూద్దాం కదా, వెల్ ట్రైన్డ్. తీరా వచ్చి చూసి అడిగాడు దైవజనుడు, అమ్మ ఇంతకేనా అంటే నిజమండి అంది. దబేలమని పడిపోయింది కింద కదా. మనం కొన్ని అబద్ధాలు నిజాలు చేయడానికి దీర్ఘాలు కూడా తీరుస్తాం. నిజమండి అంది, టప్, ఆ గుండె ఆగిపోయింది. దేవుడు ఆ గుండెని అట్లా నొక్కేసినట్టున్నాడు, పడిపోయింది. భర్తను ఎక్కడ పూడ్చారో భార్యకు కూడా అక్కడికే. ఒకవేళ అదే జరిగితే ఇక్కడ ఎంతమందివి టప పడిపోతాము. వాకింగ్ చెప్పే నేను కూడా కదా. దేవుడు కృప కలిగినాడు, అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లా. దేవుడికి చాలా వందనాలు చెప్పాలా. సరే, సంఘంలో మహిమ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. రెండో మాట, ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒకటి సంఘంలో దిద్దుబాటు ఉంది, సరి చేసుకుందాం. రెండవది సంఘంలో మహిమ ఉంది, దేవుని ఆత్మ ఉంది, జాగ్రత్త. రాజకీయాలు చేయబాకు సంఘాల్లో పాలిటిక్స్, సంఘాల్లో భేదాలు, సంఘాల్లో కులాలు, సంఘాల్లో వర్ణాలు, సంఘాలు ఈడంతా మా వాళ్ళని పక్కకు తీసుకుపోవటం, ఈడంతా మా టీచర్ల గుంపని టీచర్లు అందరూ పక్క చేరటం కదా. అంటే ఎవరి బ్యాచ్లు వాళ్ళు విడిపోవటం కదా. కాదు, సంఘం అంటే పేదోడైనా ధనికుడైనా దరిద్రుడైనా ఎవడైనా అందరూ ఒకటే. ఎందుకంటే దేవుడికి అందరికి ఇచ్చిన రక్షణ ఒకటే, అందరికి ఇచ్చిన పరలోకం ఒకటే, అందరిని చూసే విధానం ఒకటే, అందరికి పంచిన ప్రేమ కూడా ఒకటే, తేడా లేదు. సో మన మధ్య కూడా తేడాలు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సంఘములో మహిమ ఉంది, జాగ్రత్త. దేవుని సంఘం మహిమాయుతమైన సంఘం. ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దేవుడికి మాట ఇచ్చినా, దేవుడికి వాగ్దానం చేసినా, దేవుని పనిని నువ్వు తీసుకున్నా వాటన్నిటిలో దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే సంఘములో మహిమ ఉంది. ముందుకు పోతా మూడవ మాట, ఒకటి సంఘంలో దిద్దుబాటు ఉంది, సరి చేసుకుందాం. 2 సంఘంలో మహిమ ఉంది, జాగ్రత్తగా ఉందాం. మూడవది అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఆగుదాం ఇక్కడ. సంఘానికి హింస ఉంది, సంఘానికి శ్రమ ఉంది. ప్రియ సంఘమా, ఇప్పుడైతే నువ్వు చక్కగా ఫ్యాన్ ఎత్తుక్కొని మంచి కుర్చీ ఎత్తుక్కొని కూర్చొని ఇంత చెమట కూడా పట్టకుండా జాగ్రత్తగా వాక్యం విని వెళ్ళిపోదామని నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు. కానీ చాలా సంఘాలలో, చాలా దేశాలలో దేవుని వాక్యం వినే అవకాశం కూడా లేదు.
దేవుని వాక్యం దొరకని ప్రాంతాలుగా తయారవుతున్నాయి. చర్చిలను కూలుస్తూ ఉన్నారు, సంఘాలను కోల్దోస్తూ ఉన్నారు. చర్చి నాకు బాగా గుర్తు, నేను ఒక ఫోటో చూసాను. వరుసకి పరిచర్కి వెళ్ళిన తొలి రోజుల్లో ఒక సేవకుడు చూపించాడు. ప్రెగ్నెంట్ లేడీ, చాలాసార్లు చెప్పినట్టున్నా, ప్రెగ్నెంట్ లేడీ కంధమాల్ జిల్లాలో, కంధమాల్ డిస్టిక్లో వేరే అన్యులు వచ్చి అందరినీ చెక్ చేస్తూ ఉన్నారు. ఎవరింట్లో అయినా దేవుని ఫోటోలు కనపడితే వాళ్ళు ఇల్లు తగలబెడదామని డిసైడ్ అయ్యారు. సరే ఒక ఇంటికి వచ్చారు. ఆ ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీ ఉంది. ఫోటోలు ఏం పెద్ద కనపడలా, కానీ బైబిల్ కనపడింది. నువ్వు చర్చికి వెళ్తావా అని అడిగారు. అవునంది. నువ్వు యేసయ్యని విడిచిపెడతానంటే చెప్పు, నీ ఇంటిని విడిచిపెడతావు. యేసయ్యని విడవనంటే నిన్ను నీ ఇంటిని తగలబెడతావు అన్నారు. ఆవిడ ప్రెగ్నెంట్, దగ్గర 8 to 9 months ఇదిలో ఉంది. ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, మీరు నన్ను చంపినా నేను యేసయ్యను విడిచిపెట్టను. ఇల్లు తగలబెట్టారు. మరలా అడిగారు, యేసయ్యను విడిచిపెడతానని చెప్పు, నిన్ను వదిలిపెడతాం. ఆమె అంది, నేను చచ్చిపోయినా పర్వాలా, యేసయ్యను విడిచిపెట్టను. కాళ్ళు చేతులు పట్టుకుని ఇස්සరి మడుతున్న మంటలు వేశారు. ఆ ఫోటో ఎవరో ఒక కెమెరామన్ తీశాడు. ఆ ఫోటో ఎలా ఉంది అని అంటే, ఆ తల్లి గర్భం కాలిపోయి అందులో ఉన్న శిశువు తల మాత్రమే బయటకు చూస్తూ ఉంది. ఆ పొట్ట పగిలి ఆ పొట్టలో నుంచి లోపలున్న శిశువు తల మాత్రమే బయటకు చూస్తూ ఉంది. ఆ ఫోటో చూసి నేను చలించిపోయాను. కారణం ఏంటో తెలుసా? సంఘానికి శ్రమ ఉంది. సంఘమా, సిద్ధపడుతున్నావా? బంగారం రేటు పెరిగింది, ఎన్ని కష్టం వచ్చి పడింది కదా, దిగులు పడుతున్నారు చాలామంది. అన్నాలు కూడా తినడంలే, బంగారం రేటు పెరిగిందని ఏడుస్తున్నారు కొంతమంది కదా. చాలా ఆశ్చర్యం. లోక సంబంధమైన ఏడుపులు ఆపు, ఏడ్చింది చాలు. ఒక్కసారి బయటకు వచ్చి చూడు. సంఘానికి శ్రమ, ప్రార్థన చేయాలి. నైజీరియాలో 3,000 మందిని ఊచకోతకు వస్తే దిక్కు లేదండి. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో భయంకరమైన హింస, నగ్నంగా ఊరేగిస్తూ ఉన్నారు, కొడుతున్నారు. అసలు తల్లికి బిడ్డకి లేకుండా చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రార్థన ఏది? ప్రార్థనా అనుభవం ఏది? భారం ఏది? నా ప్రభువుని నమ్ముకున్న వారు హింసించబడుతున్నారని హింసలో ఉన్నవాడి కోసం ఏసీలో కూర్చున్నాడు, ప్రార్థన ఎందుకు చేయట్లా? నీ ఇంట్లో ఏసీ 5 నిమిషాలు పోతే ఈమెకి ఎంత చిరాకు వచ్చుద్దో. ఈ కరెంటోడికి బుద్ధి లేదు కదా. కరెంటోడికి 5 నిమిషాలు నీ కరెంట్ ఆపితే నాడికి బుద్ధి లేకపోతే, తోటి మంటల్లో పడి ఏడుస్తూ ఉంటే నీకు ఏడుపు రావడం లేదంటే, ఎంత కరుడు గట్టినా సుఖపడినా సుఖానికి అలవాటు పడిన విశ్వాసివి నువ్వు. ఎంత సొఫిస్టికేటెడ్ లగ్జరీ లైఫ్ను అనుభవిస్తున్నావు, ఎందుకు నీకు కన్నీరు రావడం? ప్రియ సంఘమా, బాధతో వేదనతోనే చెప్తా ఉన్నాను. సంఘానికి హింస ఉంది, రాబోతూ ఉంది. చాలా మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. ప్రియ సంఘమా, ప్రార్థన, ఇంకా ఎక్కువ ప్రార్థన, మోర్ అండ్ మోర్. కుదిరితే 2-3, ఎక్కడ కూడితే అక్కడ. ఇళ్లలో కూర్చున్నారా 2-3, ఒక ఫంక్షన్లో కలిసారా, ప్రార్థన. ఎందుకో తెలుసా? సంఘానికి హింస ఉంది. సంఘమా, రెడీ అవ్వు. రేపు ఒక రోజున ఏం జరిగినా అవకాశం ఉంది. 3 మాటలు చెప్పా. 1, సంఘంలో దిద్దుబాటు ఉంది, సరి చేసుకుందాం. 2, సంఘంలో మహిమ ఉంది, జాగ్రత్తగా ఉందాం. సంఘానికి హింస ఉంది. ఆ హింస మనం జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనం. ముందుకు పోతాం, ఇంకొకటి 2 చెప్పి క్లోజ్ చేసేస్తాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 22వ వచనం ఏమని రాయబడింది? వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి కదా. వెళితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని చెప్పండి. వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి ఆయన పరిచర్యకి. మీరు వెళ్ళలేని స్థితిలో ఉంటే వెళ్ళేవారిని పంపించండి. పరిచర్య ఉంది. నువ్వు ఉద్యోగం చేసే చోట పరిచర్య ఉంది. నాకు బాగా గుర్తు, వెంకటేశ్వర యూనివర్సిటీలో అనుకుంటా, బహుశా ఒక ప్రొఫెసర్ లోపలికి వచ్చి అందరూ చుట్టుముట్టి, ఆయన గ్రేట్ PhD స్కాలర్, ఆయన పట్టుకొని విపరీతంగా తిడతా, ఏంటి నీ బోధలని ఆయన్ని చులకన చేస్తా, కాలర్ లాగుతున్నాడు, చొక్కా లాగేవాడు. ఇది ఒక డిగ్నిటరీ పొజిషన్లో ఉన్న ఒక అధ్యాపకుడిని పట్టుకొని చిల్లరగాళ్ళు వచ్చి చిల్లర వేషాలు ఇస్తా అంటే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు నన్ను కొట్టండి, మీరు నన్ను తిట్టండి, మీరు నన్ను ఏమైనా చేయండి. ఎందుకో తెలుసా? నేను ఒకప్పుడు డ్రింకర్ని,
ఒకప్పుడు అనేక పనులు పాపం చేసేవాడిని. ఇప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాను కాబట్టి ఈ సీటులో నేను కూర్చున్నాను. ఈ రోజున అనేకులకి దేవుని గురించి చెప్పగలుగుతున్నాను. ఇది దేవుని వల్ల కలిగిందని. వాళ్ళు తిడుతుంటే అవన్నీ చెవికెక్కించుకోకుండా వాళ్ళు పెడుతున్న హింసను కూడా పక్కకు నెట్టి ఆయన ప్రభువు గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పరిచర్య, నువ్వు ఉద్యోగివా, నిన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? అక్కడ ఆ ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో నువ్వు దేవుని బిడ్డగా నీ పని నువ్వు చేయాలి. నువ్వు గృహిణివా, నీ ఇరుగు పొరుగు వారికి స్వార్థ చేయడానికి దేవుడు నిన్ను ఉంచాడు. లేదు నువ్వు ఇంకెక్కడైనా అసోసియేషన్లో లీడర్వా, ఆ అసోసియేషన్ని ప్రభావితం చేసే వ్యక్తి. అంటే నీ ద్వారా జరిగించుకోవలసిన పరిచర్య దేవుడు అలాగే ఉంచాడు, అది నువ్వే చేయాలి, ఎవరు చేయరు. ఎందుకో తెలుసా? ఎవని పాలిభాగం వాళ్ళదే, ఎవని పరిచర్య వానిదే. నీ పరిచర్య నేను చేయలేను, నా పరిచర్య నువ్వు చేయలేవు. నీకు ఇవ్వబడిన పరిచర్య ఉంది, నువ్వు మర్చిపోతున్నావు. ఇకనైనా సిద్ధపడు. దేవుని కదా అంతియొకయ నుండి భారం తెలిసి ఎవరిని పంపించారంట? బర్నబాను పంపించారంట. అర్థం అంటే భారం కలగాలి. పరిచర్య వేస్తే వెళ్ళాలి, పరిచర్య ఇస్తే తీసుకోవాలి. నేను ఖాళీగా ఉన్నాను, నేనేమన్నా సంఘానికి ఉపయోగపడగలనా అని దేవుని దగ్గరకు వచ్చి పరిచర్యలో పాలిభాగం అవ్వాలి. 4వ మాట చెప్పా, సంఘములో పరిచర్య ఉంది, నువ్వు చేయాల్సిన పరిచర్య నువ్వు పరిచర్య చేయాలి. ఎన్ని మాటలు చెప్పాను? 4. 1 దిద్దుబాటు ఉంది, సరి చేసుకుందాం. 2 మహిమ ఉంది, జాగ్రత్తగా ఉందాం. 3 హింస ఉంది, రెడీ అవుదాం. పరిచర్య ఉంది, పరిచర్య చేద్దాం. ఒకటే చెప్పి క్లోజ్ చేస్తా, సమయం అయిపోయింది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం. ఏమండి, మన ఇంట్లో స్తుతికూడికి ఎప్పుడు పెడతాం? విచిత్రం ఏంటో చెప్పనా? నాకు తెలిసి నేను వింటున్న దగ్గర నుంచి 3-4 నెలల నుంచి ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఏంటో తెలుసా? ఏదో కక్ష చేతనైనా మిస్ చేతనైనా దేవుని వాక్యం అన్ని చోట ప్రకటించబడాలన్నట్టుగా మీ ఇంట్లో సమయం అసమయం ఏదో ఒక కూడికి పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి దేవుని గురించి తెలియజేయండి అని పెద్దలు అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు. స్పందన చాలా తక్కువగా. ఈ మాట అన్నీ వినప్పుడు ఈ ఒక్క మాట ఎందుకు ఇట్లా గాలికి పక్కకు పోతుంది కానీ చెవులకు పాటల్లా కదా. చూడండి, అసలు మనం థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు పెట్టుకోవాలి? మన ఇళ్లలో థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు జరగాలి? అక్కడ రాయబడి ఉంది, కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలగజేసిరి. గ్రేట్ జాయ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక అన్యుడు దేవుని తెలుసుకున్నప్పుడు. నిజంగా నేను థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు పెట్టాలో తెలుసా? నీ ఇంటి వారు మారు మనసు పొందినప్పుడు, నీ ఇంటి వారు దేవుని తట్టు తిరిగినప్పుడు, నీ ఇరుగు పొరుగు వారు దేవుని వైపు వచ్చినప్పుడు. సంగమా, నిజంగా సంతోషించాల్సిన అంశం ఏంటో తెలుసా? మేడల మిద్దెలు కొనుక్కుంటున్నప్పుడు కాదు వచ్చే సంతోషం. సంఘం ఎప్పుడు కూడా ఆత్మలు రక్షించబడినప్పుడు కలిగే సంతోషం. ఆ సంతోషం ఎలాంటిదంట? మహా సంతోషం. సంగమా, నీ బాధ్యతను మర్చిపోతున్నావు. సంగమా అంటే మేడల గురించి చెప్పట్లా, మనుషుల గురించి చెప్తున్నా. సంగమా, నీ బాధ్యత మర్చిపోతా ఉన్నావు. ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఏం జరుగుద్దంట? పరలోకంలో ఏం జరిగిద్దండి? మేము ఎప్పుడు బాగాలేదన్నా అంటారా? పరలోకంలో విందు జరుగుతుందంట కదండి. పరలోకంలో ఒక ఆత్మ భూమి మీద రక్షించబడితే పరలోకంలో విందు జరుగుతుందంట. అసలు నిజమైన సెలబ్రేషన్స్ ఏంటో తెలుసా? ఒక వ్యక్తి దేవుడిని అంగీకరించినప్పుడే. మరి ఈ సెలబ్రేషన్స్ ఎందుకు జరగటం లేదు? ప్రియ సంగమా, పని చేద్దాం. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. నేను చేయాల్సిన పని చాలా ఉంది. మన పని మనం చేద్దాం. ఎత్తి చూపించుకోవటాలు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటాలు, ఒకళ్ళనొకళ్ళు ఇచ్చేసుకోవడానికి సమయం గడిచిపోతుంది. కానీ చేయాల్సిన పని చాలా ఉంది. మనం పని చేయడంలే, మన పని మనం చేద్దాం. ఒకసారి రివ్యూ చేసి క్లోజ్ చేసుకుందాం. 1, సంఘంలో దిద్దుబాటు ఉంది, సరి చేసుకుందాం. 2వది ఏదండి, ఏం వినలేదా? సంఘంలో మహిమ ఉంది, జాగ్రత్తగా ఉందాం. 3వది, సంఘానికి హింస ఉంది, రెడీ అవుదాం. 4వది, సంఘంలో పరిచర్య ఉంది, మన పాలిభాగం మనం చేద్దాం. 5వది, సంఘంలో మహా సంతోషం ఉంది. అలా ఎవరైనా రక్షించబడినప్పుడు అప్పుడు మనం సెలబ్రేషన్స్ చేసుకుందాం, దేవుణ్ణి మహిమపడదాం. అలా చేసేదే నిజమైన సంఘం, వాక్యాధార సంఘం.
నిజమైన సంఘం, దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘం, దేవుడు ఆశించిన సంఘం, దేవుడి రాకడలో ఎత్తబడే సంఘం మాత్రమే ఈ పనులు చేయగలుగుతుంది. మన సంఘం ఆ ఎత్తబడే సంఘంలో ఉందారా కోరుకుందాం. మనం పనిచేద్దాం, ఆత్మను సంపాదించుకుందాం, ప్రభు కొరకు మనం ఆయన సాక్షులుగా నిలవబడదాం. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, చెప్పబడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ యోగ్యకరమైన రీతిలో మనం ప్రభుకి అర్పించుకుందాం. మనల్ని మనం సరి చేసుకోవడానికి సంఘానికి రావాలి. దేవుడు మనల్ని సరి చేస్తున్నప్పుడు, చక్కబెడుతున్నప్పుడు సరి చేయబడాలి. అంతేగాని విమర్శలు, నిందలు, రకరకాల మాటలు కాదు. కానీ దేవుడే స్వయంగా నాతో మాట్లాడుతున్నాడనే స్పృహ మనలో ఉండాలి. ఎందుకంటే సంఘంలో దిద్దుబాటు ఉంది, మనం సరి చేయబడదాం. ప్రియ సంఘమా, సంఘంలో మహిమ ఉంది. ఎలా పడితే అలా పరిచర్య చేయొద్దు, ఎలా పడితే అలా ఉండొద్దు, ఎలా పడితే అలా సంఘంలో విచ్చలవిడిగా ప్రవర్తించే తీరు మానుకుందాం. ఎందుకంటే సంఘంలో మహిమ ఉంది. దేవుడికి ఏది మనం మాట చెప్పామో అది చేయడానికి ప్రయత్నం చేద్దాం. సంఘానికి హింస ఉంది, చూస్తున్నాం. బయట నిజంగా న్యూస్ చూస్తే గుండె పగిలిపోతూ ఉంది. ఎందుకంటే అనేక మంది దేవుని బిడ్డలు హింసించబడతా ఉన్నారు. అలాగే సంఘంలో పరిచర్య ఉంది. నీ పరిచర్య నీదే, నీ పరిచర్య ఇంకెవరు చేయరు. నువ్వు చేస్తేనే నీ పరిచర్య ఏంటో అడిగి పెద్దల దగ్గరకు వచ్చి నీకే ఇవ్వబడిన పరిచర్య భారం నువ్వు కొనసాగించు. అలాగే సంఘం సంతోషించాలి. ఏ విషయాల్లో? ఆత్మలు రక్షించబడినప్పుడు గొప్ప సంతోషం. అడుగుదాం, ప్రభువా మాకు నూతన ఆత్మలను దయచేయండి, ప్రభువా నశించిపోతున్న ఆత్మలను దయచేయండి. అయ్యా, ఎవరో సంగతి పక్కన పెట్టు, మా ఇళ్లలోనే దేవుణ్ణి ఎరగని జనులు, మా ఇళ్లలోనే చర్చికి రాని జనులు, మా ఇళ్లలోనే దేవునికి ఎదురాడే జనులు, మాట వినడంలోని ప్రజలు నా ఇంట్లోనే ఉన్నారు. ఎక్కడెక్కడో అనుకుంటున్నారు. కానీ అయ్యా, నా పరిచర్య నా ఇంటి నుండే స్టార్ట్ చేయడం నాకు నేర్పించండి. నా పరిచర్య నా ఇంటి నుండే స్టార్ట్ చేయడం నాకు నేర్పించండి. నేను ఊరంతా చేస్తాను, కానీ నేను చేయాల్సిన నా బంధువుల మధ్య, నా స్వకీయ జనుల మధ్య వాళ్ళు నశించిపోతుంటే నాకు భారం లేదు. అయ్యా, వాళ్ళు రక్షించబడినప్పుడు నాకు మహా సంతోషాన్ని కలగచేయండి. కళ్ళు మూసుకుందాం. ఆ రకంగా ప్రభు సన్నిధిలో మన స్థితిని ఒప్పుకుందాం. మన మధ్య మన ప్రియులు డానియల్ బ్రదర్